నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో ప్రధానంగా కెమెరాలకు అడ్డంగా నిలుచొని అనేటటువంటి ఒక కథనాన్ని అయితే బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. ఇది అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి అందులో జరిగినటువంటి అక్రమ దానికి సంబంధించి, అంటే ఆ హుండీ ఆదాయాన్ని అయితే మాత్రం పక్కదోవ పట్టించి దొంగతనానికి సంబంధించి కెమెరాలకు అడ్డంగా నిల్చొని అనేటువంటి ఒక కథనాన్ని అయితే ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తాం. దుస్తుల్లో స్నానాల గదుల్లో దాచి అయోధ్య విరాళాలను దోచిన నిందితులు, భక్తులు ఇచ్చిన ఆభరణాలను వదిలిపెట్టిన వైనం. ఇప్పటి వరకు 79.85 లక్షలను స్వాధీనం చేసుకున్న సిట్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా. 40 రోజుల వ్యవధిలోనే 70 సార్లు చోరీ, రహస్య కెమెరాల్లో గుర్తింపు అంటూ మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి వాస్తవాన్ని ఒకసారి చూద్దాం. ఇంకా అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రాముడికి భక్తులు సమర్పించిన విరాళాలను దోచుకోవడానికి నిందితులు పలు అక్రమ మార్గాలు అనుసరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో వెల్లడైంది. లెక్కింపు గదిలో రహస్య కెమెరాలను పరిశీలించిన సిట్ మధ్యంతర నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది. ఆలయంలో పలుమార్లు దొంగతనాలు జరిగాయని పేర్కొంది. రహస్య కెమెరాల నుంచి వారం రోజుల ఫుటేజ్ని పరిశీలించగా సిబ్బందిలో ఒకరు కెమెరాకు అడ్డుగా నిలబడటం, సహచరులు నగదును దుస్తుల్లో దాచుకుని రహస్యంగా తరలించడం కనిపించింది. దొంగిలించిన నగదును ఆలయ ప్రాంగణంలోని స్నానాల గదిలో దాచి అనువైన సమయంలో బయటకు తీసుకెళ్లారు. అలాగే కాకుండా నగదును బ్యాంకు తరలించేటప్పుడు డబ్బు కట్టల నుంచి కొన్ని నోట్లను పక్కదారి పట్టించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య ఇలా దాదాపు 70 సార్లు దొంగతనాలు జరిగాయి. ఈ కేసులో మొత్తం 79,85,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సిట్ వెల్లడించింది. ఇంకా పలువురు బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. విధులు ముగించుకొని వెళ్తున్న లెక్కింపు సిబ్బందిని తనిఖీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తెలిపింది. మొత్తానికైతే మాత్రం అయోధ్య రామాలయానికి సంబంధించి భక్తులైతే మాత్రం చాలామంది, అంటే మన దేశ నలుమూల నుంచి కూడా రామ ఆలయానికి అయితే మాత్రం చాలామంది భక్తులు వస్తుంటారు. మరో పక్క అదే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రస్ట్ సభ్యులపై అయితే మాత్రం నమ్మకంగా ఉంచి అక్కడ విరాళాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ కార్యకలాపాలు అవ్వచ్చు, అక్కడ నిర్వహణ మొత్తం కూడా ఆ ట్రస్ట్ పరిధిలో ఉంటుంది. రామాలయ తీర్థ ట్రస్ట్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చాలామంది కూడా, అంటే ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించడం. అంతకుముందు సైకిల్ తొక్కడానికి కూడా వాళ్ళకి లేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ భూములు కొనటం, విలాసవంతమైన కారులో తిరగటం, ఇవన్నీ చూస్తుంటే ఇదైతే మొత్తానికి అనుమానం వచ్చి వాళ్ళపై అయితే మాత్రం నిఘా పెట్టడంతో మొత్తం అక్కడ హుండీ ఆదాయం అయితే మాత్రం చాలా గండిపడినటువంటి పరిస్థితి. ఓ పక్క అది మామూలుగా కాదు, దానిపై ప్రధాని మోదీ అవ్వచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవ్వచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్, అలాగే సంఘ పరివార్, ఇలా హిందూ సంఘాలన్నీ కూడా చాలా దాని మీద దేవాలయం దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు మాత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దాని మీద సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒక సిట్ దర్యాప్తు ఏర్పాటు చేయడం, దాంట్లో దర్యాప్తులో అయితే మాత్రం వస్తుంది. ఒక సీసీ ఫుటేజ్ కొన్ని పరిచయకపోవటం, లేకపోతే కెమెరాకు అడ్డంగా ఒక వ్యక్తి నిలబడటం, అక్కడ ఆ నోట్ల కట్టలన్నీ కూడా బ్యాంకు తరలించేటప్పుడు కొన్ని మాయం చేయటం, మరోపక్క బాత్రూంలో రకరకాలైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా అయితే మాత్రం ఆదాయాన్ని అయితే మాత్రం వాళ్ళు అనుకున్న మార్గాల్లోకి అయితే మాత్రం తరలించడం జరిగింది. ఇప్పుడు ట్రస్ట్పై అయితే మాత్రం నీళ్ళు కమ్ముకున్నాయి. ఏంటి ఈ ట్రస్ట్ చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే ఆ ట్రస్ట్ అంటే రామాలయాన్ని సందర్శించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధికారులు కూడా సందర్శించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఒక విజిలెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే, అంటే ప్రభుత్వ ఆధీనంలోకి పోతే ఇంకా సమస్యలు వస్తాయి, లేకపోతే రకరకాలైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ట్రస్ట్కి అప్పచెప్పినట్లయితే కొంచెం ఆధ్యాత్మిక భావన అవ్వచ్చు, లేకపోతే హిందూ మనోభావాలకు అనుగుణంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఈ ఇష్యూ అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే కొంచెం సీరియస్గా ఉండి అక్కడ నిజాలను అయితే మాత్రం సిట్ దర్యాప్తులు అయితే మాత్రం వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 79 లక్షల రూపాయలను అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నట్టు, ఇంకా ఎక్కువగా రాబట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఇదైతే మాత్రం
హిందువుల మనోభావాలను దెబ్బతీనే విధంగా ఇప్పుడైతే మాత్రం రోజుకి దాదాపు కొన్ని లక్షల రూపాయలు వచ్చేటటువంటి ఆదాయం ఆ యొక్క దేవాలయానికి. రాముడు అంటే నడియాడిన నేల కాబట్టి అక్కడ చాలామంది కూడా అక్కడ వాళ్ళకి ఒక అంటే వేల రూపాయలు అక్కడ విరాళాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అయితే మాత్రం దాదాపు రోజుకు 2 లక్షలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా మనోభావాలు కనుక వాళ్ళ మీద కనుక ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత ఇచ్చినా సరే అక్కడ దుర్వినియోగం అవుతుందని కనుక ఒక్కసారి అపవాదం వస్తే మాత్రం పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఒక విజిలెన్స్ వ్యవస్థ అనేది ఉండాలా, మానిటరింగ్ చేయాలా, అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలా. ఇంత అంటే దాదాపు ఇన్ని రోజుల తర్వాత 70 సార్లు 80 సార్లు మోసాలు జరిగిన తర్వాత దొంగతనం జరిగితే ఇప్పుడు మేలుకోనటం అని చెప్పి సిట్ దర్యాప్తులో తేలింది. ఏది ఏమైనా సరే సిట్ దర్యాప్తులో అయితే మాత్రం నిగ్గు తేల్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా యోగి ఆదిత్యనాథ్ చెప్పారు, ఎంతటి వారినైనా వదిలేది లేదు. యోగి అయోధ్య కేసులో దోషులుగా తేలితే ఎంతటి వారినైనా వదిలేది లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటించారు. సిట్ తన నివేదిక ఇవ్వగానే నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. కీలక వ్యక్తులను కాపాడడానికి సిట్ను ఏర్పాటు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ట్రస్ట్ను రద్దు చేసి విరాళాల కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయోధ్య కేసు బీజేపీ పార్టీ లంకగా మారుతుందని సమాజ్వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు కోసం సేకరించిన విరాళాలపైన ప్రశ్నించాలని యూపీ ముఖ్యమంత్రి బ్రజేష్ పాటిక్ అన్నారు. మొత్తానికైతే మాత్రం ఈ వివాదంలో అయితే మాత్రం అప్పుడు ఆలయానికి కొన్న భూముల విషయంలో కానీ ఆలయానికి కోసం అక్కడ నిర్మించడానికి సేకరించిన విరాళాల విషయంలో కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆప్ పార్టీ అధినేత అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోపక్క సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని చెప్పారు. మరోపక్క అంటే పార్టీ అధినేత సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా బాబ్రీ మసీద్ కోసం అప్పుడు భూముల కొనుగోలు విషయంలో కూడా విరాళాలు సేకరించినప్పుడు దానిపై కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మొత్తానికైతే మాత్రం ఏది ఏమైనా సరే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే సీరియస్గా ఉన్నాడు. దోషులను అయితే మాత్రం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపై సిట్ ఎలాంటి నివేదిక ఇస్తుందని మనం చూద్దాం. మరో బ్యానర్ ఐటెం చూద్దాం. సింధూర్ అమరవీరులు వీరే అధికారికంగా పేర్లను ప్రకటించిన కేంద్రం. పహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంగా గత ఏడాది పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధూర్లో మన దేశంలో కొంతమంది వీర జవాన్లు కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ఆ అమరవీరుల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్లో 5 సైనిక సిబ్బందితో పాటు ఓ అగ్నివీర్ దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. వీరి పేర్లను ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్లో జాతీయ యుద్ధ స్మారక వద్ద త్యాగ్ చక్ర 3D నంబర్ గోడపై ఏర్పాటు చేసి ప్రత్యేక శిలాఫలకాలపై ఏర్పాటు చేశారు. వారి యూనిట్ పేర్లను పేర్కొన్నారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, ఇంకా ఇన్ఫ్రంట్ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్, ఇంకా హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ 237 ఫీల్డ్ వర్క్షాప్, ఇంకా సార్జెంట్ సురేంద్ర కుమార్ ఎయిర్ ఫోర్స్ 39వ వింగ్, ఇంకా లాన్స్ నాయక్ దినేష్ కుమార్ 5 ఫీల్డ్ రెజిమెంట్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన 4వ బెటాలియన్ అగ్నివీర్ మురళీ నాయక్, 851 లైట్ రెజిమెంట్ అగ్నివీర్ మురళీ నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందినవారు 2022లో అగ్నివీర్గా ఎంపికైన తొలుత పంజాబ్, అస్సాంలో పనిచేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ పాక్తో ఎదురుకాల్పులో అమరుడయ్యారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మురళీ నాయక్ అమరుడైన తర్వాత మొత్తానికైతే మాత్రం 6 పేర్లను అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్లో అయితే మాత్రం అంటే గతంలో పాక్ జరిపినటువంటి కాల్పులో ఆయన మృత్యువాత పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో 6 పేర్లను అయితే మాత్రం మన ఇండియా గేట్ సమీపంలోని అక్కడ సర్కిల్ దగ్గర అయితే మాత్రం వారి పేర్లతో ఒక స్మారక చిహ్నాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ అగ్నివీరుల పేర్లు అయితే మాత్రం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. మరో దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, అమ్మకానికి రాష్ట్రం ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు ప్రాపర్టీ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్ని మనం చూడవచ్చు. మొత్తానికి ఈ సాక్షి దినపత్రికలో మాత్రం ఎక్కువగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే వైసీపీకి అనుకూలంగా ఎక్కువగా ఉంటాయి, మనం ప్రధానంగా చూడవచ్చు. అమ్మకానికి రాష్ట్రం ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు ప్రాపర్టీ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఒక చంద్రబాబు ఫోటోనేసి మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ బస్సులు, టూరిజం హోటళ్ళు, ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, ప్రత్యేక భూములు అంటూ కథనాన్ని అయితే చూచు. సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తినే ఊడ్చేస్తున్న చంద్రబాబు సర్కార్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు.
గత ప్రభుత్వంలోనే 95% పూర్తయిన రామాయపట్నం పోర్టు తాజాగా ప్రైవేటు చేతుల్లోకి. రామాయపట్నం పోర్టు నిర్మాణ టెండర్లకు బాబు సర్కార్ పచ్చజెండా. ప్రభుత్వ విలువైన ఆస్తులన్నీ స్కాముల కోసం ప్రైవేటుకు ధారాదత్తం. మచిలీపట్నం రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు. ఇప్పటికే జువ్వెలదిన హార్బర్ ప్రైవేటు సంస్థల పరం. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులన్నీ వరుసగా ప్రైవేటు పరం. కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ, టూరిజం శాఖ, హోటళ్లు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు అంతా ఫర్ సేల్. ఎలక్ట్రిక్ బస్సులు పేరిట ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం. విలువైన సంస్థ ఆస్తులు కాకుండా ఇక రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా ఖరీదైన ప్రభుత్వ భూములు, బంధువులకు భూ సంతర్పణ. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి. ఇక 26,501 కోట్లతో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం. ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన సరికొత్త చరిత్ర అంటూ గత హయాంలో జరిగినట్టు ఇవన్నీ ఇంకా అమలు కాలేదు కదా. అవన్నీ కన్నా వాడుకలోకి వచ్చి ఉంటే ఇది చేసినట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ లోటు బడ్జెట్ తోటి ప్రభుత్వం ఏదో ఒక విధంగా అది పీపీపీ విధానం అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ వీటన్నిటికీ ఇంకా ప్రైవేటు పరం చేయలేదు. ప్రైవేటు యొక్క ఊహాగానాలతోటి ప్రభుత్వ పరం చేసేటటువంటి యోచన చేస్తారు. ఒక పక్క పొల్యూషన్ కంట్రోల్ నివారించాలని చెప్పేసి ఆర్టీసీలో ఆ ఎలక్ట్రికల్ బస్సులు పెడుతుంటే మళ్ళీ అదొక లింక్ పెట్టేసి మళ్ళీ అవి ఆర్టీసీలో ఆ బస్సులను విలీనం చేస్తే వాటన్నిటిని కూడా మళ్ళీ ఆర్టీసీ కిందకే తీసుకురావాలా, అవి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పొద్దని చెప్పేసి మళ్ళీ అది ఒక వివాదాస్పదమైన విషయం. మరోపక్క ఏవైనా సరే ప్రైవేటు సంస్థలకు గనక కొంత కాంట్రాక్ట్ పద్ధతి అవ్వచ్చు, లేకపోతే పీపీపీ విధానంలో అప్పచెప్తే కొంత బాధ్యతాయుతంగా ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఏమో సరైనటువంటి నిధులు లేకపోవడంతో ఈ విధంగా ప్రోత్సహించాలా. ఒక రోడ్లు కూడా డెవలప్ చేయాలంటే కొన్ని సంస్థలకు అప్పచెప్తున్నారు ముందుగానే. అవి కొన్ని సంవత్సరాలు టోల్గేట్ వసూలు చేసి, రుసుము వసూలు చేసి ఆ విధంగా ప్రైవేటు సంస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పందా కొనసాగిస్తూ ఉంటుంది. గతంలో కూడా మనం చూస్తాం రీటెండరింగ్ విధానాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇచ్చా మేము ఎంతో సేవ్ చేశాం అని చెప్తే, ఏ ప్రభుత్వం అయినా సరే ఏదైనా సరే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా సరే నౌకాయాన, అలాగే విమానయాన, మరోపక్క రోడ్డు మార్గం అవ్వచ్చు, రైల్వేలు అవ్వచ్చు, వీటన్నిటి కూడా కనెక్టివిటీ కోసం కొంచెం నిధులు కేటాయించడం జరుగుతుంది. వాటిలో భాగంగా కొంత ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటక రంగం అవ్వచ్చు, లేకపోతే ఇంకేవైనా సరే వాటన్నిటి కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం కొంత ప్రయత్నిస్తుంది. అయినా సరే ఎక్కడో చోట లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లను ఎత్తి చూపాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా ఇక ప్రైవేటు ప్రాపర్టీ విధంగా చేస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులే ఊటి చేస్తున్నటువంటి విధంగా చేస్తున్నటువంటి కథనాలను అయితే చూసింది. మొత్తానికి ఏదైతే ఒక విధంగా ప్రభుత్వం అయితే మాత్రం కొన్ని లోటుపాట్లతోటి, అంటే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా సరే రాష్ట్రాన్ని అయితే మాత్రం గాడిలో పెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అప్పుడే హయాంలో, అంటే గత వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, ఆర్టీసీ బస్సులు అవ్వచ్చు, టూరిజం హోటల్ అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, పోర్ట్లు అవ్వచ్చు, ప్రభుత్వ భూములు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తున్నారు, ప్రైవేటుకి దారాదత్తం చేస్తున్నారు అని చెప్పేసి మనం సాక్షి దినపత్రికలో ప్రధానించింది. ఇక రాష్ట్రంలో 2 రోజుల పాటు వానలో ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలతో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పినటువంటి అంశాలని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. ఇక మరో అంశం, ఇక మీ ఓటు ఉండాలంటే ఏంటి సార్, అర్థమైందా లేదా? ఎన్యుమరేషన్ ఫారం అందుకున్నారా? అందకపోతే వెంటనే బిఎల్ఓను పట్టుకోండి. నో ఎవరు బిఎల్ఓ యాప్ ఉపయోగించుకోండి. వేరే వాళ్ళలో, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న ఆన్లైన్లో ఫామ్ పంపండి అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలు బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసు, ఇది వేరే ఇంకొక అంశం. మొత్తానికైతే మాత్రం ఓటు ఉండాలంటే మాత్రం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వివరాలను అయితే పంపొచ్చు అని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక అనంతలో హై టెన్షన్. జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసంలో డ్యూటీ చేసిన పోలీసులు వైఎస్ఆర్సీపీ చేపట్టిన శాంతియుత దీక్షకు వెళ్లకుండా పార్టీ నేతలు, శ్రేణులు అడ్డగింత. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన వెంకటరామరెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళన. కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి, గుంతకల్లో వైఎస్ఆర్సీపీ నేతలు హౌస్ అరెస్ట్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం
ఆ, అనంతలో అయితే మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకి, అక్కడ పెద్దారెడ్డి వర్గీయులకి అయితే మాత్రం ఎప్పుడు కూడా గతంలో కూడా వివాదాస్పదంగా ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. తర్వాత మున్సిపల్ చైర్మన్గా ఆయన ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయినా సరే అక్కడైతే మాత్రం రోజు ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది. రోజు అంటే ప్రతిరోజు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు వార్తల్లో ఉంటారు. ఈ మధ్యకాలంలోనే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్లో అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ వినూత్నమైనటువంటి రీతిలో నిరసన తెలిపారు. అక్కడే ఆ మంచం వేసుకొని స్నానం చేసి అక్కడ నిరసన తెలిపినటువంటి కార్యక్రమం. అయితే పోలీసులు అయితే మాత్రం అక్కడ వైసీపీ నాయకులు నిరసన తెలపాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంటే శాంతియుత నిరసన తెలుపుతున్నారు. పోలీసులు అయితే మాత్రం అడ్డుకున్నారు. పోలీసులు చెప్తున్నటువంటి విషయం మరోలాగుంది. అక్కడ మాత్రం ఏదైనా సరే జరగరాని సంఘటన జరిగితే పరిస్థితి శాంతి భద్రతకు విఘాతం కలిగించే అవకాశాల నేపథ్యంలో వైసీపీ నాయకులను అయితే మాత్రం అక్కడ అడ్డుకున్నారు. ముఖ్యంగా పెద్దారెడ్డి ఇంటి వద్ద అయితే మాత్రం ఎవరిని బయటికి రాకుండా అయితే మాత్రం అక్కడ చేశారు. కానీ ఇక్కడ మాత్రం కథనాన్ని అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే పోలీసులు డ్యూటీ చేశారనే విధంగా. మరోపక్క గతంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం పోలీసులు పెద్దారెడ్డి కనుసన్నల్లో చేశారని, కాబట్టి మధ్యలో పోలీసులు అయితే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూడొచ్చు. మొత్తానికైతే మాత్రం ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ పెద్దారెడ్డి రెండు వర్గాల మధ్య మాత్రం గొడవలు అయితే మాత్రం తారాస్థాయికి చేరుకుంది. మరి ఇవి సమస్య పోతాయా లేదనేదే మనం చూడాలి. మొత్తానికి ఇక ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది. హర్ముజ్లో నౌకలపై దాడి చేయడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ మండిపడ్డారు. మొత్తానికి అయితే మాత్రం ఇది ఇప్పట్లో తేలేదు. దాదాపు 60 రోజుల శాంతి ఒప్పందం కుదురుతుంది, అందులో సంతకాలు చేస్తానంటే ఇరాన్ అయితే మాత్రం మెలికపెట్టింది. అందులో అనుకూలంగా లేవు అని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. మరోపక్క హర్ముజ్ జలసంధి దగ్గర అయితే మాత్రం అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క అమెరికాకు సంబంధించినటువంటి అంటే వారి యొక్క సైన్య స్థావరాలపై అయితే మాత్రం ఇరాన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే మేము కూడా దాడులు చేయాల్సి వచ్చిందని చెప్పి ట్రంప్ హెచ్చరించారు. మరోపక్క ఇది ఒక కొలిక్కి వస్తా రాదా, ఒక పక్క శాంతి ప్రక్రియ 60 రోజులు యుద్ధం ఆపాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక మొదటికే వచ్చినట్లుగా జాతీయ పరిశోధకులు అయితే మాత్రం జాతీయ రాజకీయ పరిశోధకులు అయితే మాత్రం చెప్తున్నారు. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం ట్రంప్ ఎప్పటివరకు ఈ యొక్క శాంతి ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు, అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుద్ది అనేది మనకైతే మాత్రం చాలా సస్పెన్షన్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తే మాత్రం ఇందులో కొన్ని కథనాలను అయితే మాత్రం ప్రచురించింది. మన ఇంటికి మన బంగారం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. ఇక మార్కెట్లోకి వచ్చేసిన జొన్నగిరి గోల్డ్ 100-500 గ్రాముల బిస్కెట్లుగా అందుబాటు, ఉత్పత్తి చేసిన గోల్డ్ బార్లపై ఏపీ మ్యాప్, మేడ్ ఇన్ ఆంధ్రాగా ఖ్యాతి, కర్నూలు రంగంలో అమ్మకాలు ప్రారంభం, బంగారం మేడ్ ఇన్ ఏపీ. ఇలా వినటానికి చాలా బాగుంది కదా. జొన్నగిరి గోల్డ్తో ఇది సాకారం అవుతుంది. రాయలసీమలోని ఈ పసిడి గని ద్వారా ఇక మన ఇంటికి మన బంగారం రానుంది. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో ప్రారంభించిన జియో మైసూరు జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. కర్నూలు మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇక మొత్తానికైతే మాత్రం కొండారెడ్డి బురుజు దగ్గర అయితే మాత్రం అమ్మకాలు అవుతున్నాయి. ఏపీలో 50,000 కోట్లతో మెమరీ చిప్స్ పరిశ్రమ, భారతీయ కంపెనీ ఆసక్తి, ఢిల్లీలో రాష్ట్ర అధికారుల సంప్రదింపులంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొన్ననే సీఎం చంద్రబాబు నాయుడు జొన్నగిరి అయితే మాత్రం వెళ్ళి అక్కడ గోల్డ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఆ కంపెనీని పర్యవేక్షించడం జరిగింది. అక్కడ అధికారులతో మాట్లాడటం జరిగింది. బంగారం అయితే మాత్రం ఒక మేడ్ ఇన్ ఆంధ్ర అన్నట్టు ఒక ట్యాగ్ తోటి మాత్రం ఆ గోల్డ్ అమ్ముతున్నట్లు ఇప్పుడు కర్నూలు అయితే మాత్రం అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా విక్రయించి ఎక్స్పోర్ట్ కూడా చేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇక ఏపీలో 50,000 కోట్లతో మెమరీ చిప్స్ పరిశ్రమ, భారతీయ కంపెనీ ఆసక్తి, ఢిల్లీలో రాష్ట్ర అధికారుల సంప్రదింపులంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. అదే నిజమైతే దారుణమైన హక్కుల ఉల్లంఘనే, రక్షకులు భక్షులైనట్లే.
ఇది విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఘటనకు సంబంధించి సాయికృష్ణకు సంబంధించి అంశాన్ని మనం చూడవచ్చు. సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వండి, డీజీపీ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, వారంలోగా చర్యల రిపోర్టులకు ఆదేశం, కారకులైన పోలీసు అధికారులు ఎవరు, స్టేషన్ ఫుటేజ్ రికవరీకి తీసుకున్న చర్యలేంటి, తల్లి ఇతర సాక్షుల భద్రతకు చేపట్టిన చర్యలేంటి, మృతుడి కుటుంబానికి పరిహారం ఇచ్చారా, ఈ వివరాలతో నివేదిక సమర్పణకు ఆదేశం, కేసు సిబిఐకి అప్పగించండి లేదా స్వతంత్రంగా దర్యాప్తు సంస్థకి ఇవ్వండి, వాస్తవాలు తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు, మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఉంది, హైకోర్టులో సాయికృష్ణ తల్లి అనుబంధ పిటిషన్ అంటూ కథనాన్ని చూడొచ్చు. విజయవాడ సాయికృష్ణ మృతిపై అయితే మాత్రం ఇది సంచలనం సృష్టించింది. మరో పక్క సిఐ నాగరాజు, అతనికి సహకరించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్పై అయితే మాత్రం ఇప్పుడు మొత్తానికి సాయికృష్ణ మృతదేహాన్ని తరలించడం జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా ఆయనకి స్నేహితులు మరొకరు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. నాగరాజుకి సంబంధించి సిఐ నాగరాజుని సస్పెండ్ చేయడం, ఇప్పుడు అయితే మాత్రం ఆయన పోలీసుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కోర్టు అయితే మాత్రం ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పచెప్పడం, రకరకాల పరిణామాలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఆర్సీ మొత్తానికి స్పందించి నోటీసులు అయితే జారీ చేసింది. ఇప్పుడు ఒక సిబిఐకైనా అప్పచెప్పండి లేదా స్వతంత్ర దర్యాప్తుకి చెప్పండి. ఇప్పుడు పోలీసుల పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐకైనా అప్పచెప్పండి, స్వతంత్ర దర్యాప్తు అయినా సంస్థకైనా అప్పచెప్పండి అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేయటం, మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ఆ కేసు అనేది చూడాలా. మరో పక్క అంటే అక్కడ సీసీ ఫుటేజీలు మాయమవటం, మరోపక్క తల్లి యొక్క రక్షణ ఏ విధంగా కల్పించారు, తల్లికి అవ్వచ్చు లేకపోతే ఆమె యొక్క స్టేట్మెంట్ని ఏ విధంగా తీసుకొని ముందుకెళ్లారు, ఈ అంశాలు అయితే మాత్రం ఒక ఎన్హెచ్ఆర్సీ అయితే మాత్రం ఈ అంశాలపై అయితే మాత్రం అడిగింది. పోలీసులు మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం మరి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పచెప్పిద్దా లేకపోతే సిబిఐకి అప్పచెప్పిద్దా, మరి ఏ విధంగా స్పందిస్తే ఎన్హెచ్ఆర్సీకి ఏ విధమైన సమాధానం చెప్పిద్దో మనం చూద్దాం. బాబోయ్ బ్రిడ్జిలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద స్థితిలో 1772 వంతెనలు, వీటిలో 520 అతి ప్రమాదకరమైనవి, అవిగాక యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సిన వంతుల్లో మరో 72, మొత్తానికి కలిపి 2533 కోట్లు కావాలని ఆర్ఎండ్బి ప్రతిపాదన. వంతెనల నిర్వహణలో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ విఫలమైంది. గత కొన్నేళ్లుగా కీలకమైన రహదారి వంతెనలు పట్టించుకోకపోవడం ప్రమాదకర గంటికలు మోగిస్తుంది. ఏకంగా 1772 కీలకమైన రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఇందులో 520 మహా ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇది ఎవరి మాటో కాదు, స్వయంగా రోడ్లు భవనాల శాఖే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. కొన్నేళ్లుగా వంతెనల నిర్వహణ సరిగా లేకపోవడం, అసలు పట్టించుకొని కారణంగా అవి దెబ్బతిన్నాయని, ఇప్పుడు వాటిని ఉపయోగించే పరిస్థితి లేదని, తక్షణమే పునర్నిర్మించాలని తెలిపింది. ఇందులో కాలం చెల్లినటువంటి బ్రిడ్జీలు ఉంటాయి. మరోపక్క అంటే వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జీలు ఉంటాయి. మరోపక్క సరైనటువంటి నిర్వహణ లేకపోవటం వల్ల కూడా కొన్ని బ్రిడ్జీలు అధ్వాన స్థితికి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ నిర్వహణ లేకపోవటం వల్ల దాదాపు 1772 అయితే మాత్రం కీలకమైనటువంటి రహదారుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కల్వర్ట్లు అవ్వచ్చు, బ్రిడ్జీలు అవ్వచ్చు, చిన్న చిన్న వంతెనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన రహదారులకి అనుసంధానమైన ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ వంతెనలు ఇప్పటికే అర్జెంటుగా కావాలి. దానికి కావలసినటువంటి ముఖ్యంగా అయితే మాత్రం 2533 కోట్ల రూపాయలు అయితే మాత్రం తక్షణం అవసరం ఉందని చెప్పేసి ఈ మధ్య ఆర్ఎండ్బి తన నివేదికలు అయితే మాత్రం పేర్కొని, మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేదే మనం వేచి చూడాలి. మొత్తానికైతే మాత్రం చాలా బ్రిడ్జిలు అయితే అధ్వాన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారనేది తెలియాలా. అయ్యో రామ, అయోధ్య ఆలయంలో దొంగలు పడ్డారు, కెమెరాల కళ్ళు కప్పి కోట్లు కొల్లగొట్టారు, దోచుకున్న సొమ్ము టాయిలెట్లో దాచారు, కౌంటింగ్ గదిలోనే సిబ్బంది చౌర్యం అంటూ మనం ఇంతకుముందు కూడా ఈ యొక్క అంశం గురించి విశ్లేషించడం జరిగింది. రామాలయంలో అయితే మాత్రం 79 లక్షలు స్వాహా చేసినటువంటి అంశానికి సంబంధించి ఇక ట్రస్ట్కు రాయ్ మిశ్రా రాజీనామా చేశారు. ప్రధానమైనటువంటి ట్రస్ట్ నిర్వహణలో ఆ యొక్క ఆలయం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ట్రస్ట్కి అయితే మాత్రం ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే దీని మీద మరి సిట్ దర్యాప్తు బృందం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తుందని చూద్దాం. ఇక భోగాపురంలో ఫీజుల మోత, విమానం ఎక్కితే 826, దిగితే మాత్రం 413 యూడిఎఫ్. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్కు మరింత ఎక్కువ, ప్రస్తుత ఎయిర్పోర్ట్లో పోలిస్తే బాదుడే. దూరభావంతో పాటు ఫీజులు భారమే. కొంతకాలంగా వెసులుబాటు ఇవ్వాలంటున్న ప్రయాణికులు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులను బెంబేలెత్తిస్తుంది.
విశాఖ నగరం నుంచి ఆ విమానాశ్రయానికి వెళ్ళడమే ద్వారా భారం అనుకుంటే మొత్తానికైతే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్కి పోవాలంటే మాత్రం ఫీజుల మోత అయితే మాత్రం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు భోగాపురాన్ని ఎయిర్పోర్ట్ను ఆధునీకరించండి, అభివృద్ధి చేయాలి, కాదంటలేదు. కానీ విశాఖ ఎయిర్పోర్ట్ కూడా కొన్ని ఫ్లైట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విశాఖ పోర్ట్ని నిర్వీర్యం చేయొద్దు అనే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్తున్నారు. అక్కడికి డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలంటేనే ఎక్కువగా మాకు ప్రయాణ ఖర్చులు అవుతున్నాయి అని చెప్పేసి కొంతమందిలో అయితే మాత్రం చెప్తున్నారు. డిజిటల్ పురపాలన, ప్రతి ఇంటికి డిజిటల్ నంబర్, GIS మ్యాపింగ్, QR కోడ్ కూడా స్కాన్ చేస్తే అరచేతిలోకి ప్రాపర్టీ సమగ్ర సమాచారం, సమస్త సేవలు, 123 పట్టణాలు, 50 లక్షల ఆస్తులతో అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీకి శ్రీకారం. ప్రజలకు చేరుగా మనమిత్ర, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ సరళతరం, బిడ్డ పుట్టిన వెంటనే కుటుంబ వివరాలని నమోదు, ప్రభుత్వ పథకాలని అప్పుడే పుట్టిన బిడ్డకు దక్కాలి, రియల్ టైంలో జనన మరణాల నమోదు, ఆధార్ సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై కావాలి అంటూ నారా లోకేష్ చెప్పినటువంటి అంశాలను మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అంతా డిజిటలైజేషన్ అవ్వాలా, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ సరళతరం కావాలా, మొత్తానికి ఒక పారదర్శక విధానాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో ఒక గవర్నెన్స్కి అయితే మాత్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం దీనిపై ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా వాట్సాప్లోనే వాళ్ళకి ఇంటి దగ్గరే కూర్చొని వాళ్ళకి వచ్చే విధంగా అవి అంటే పూర్తి ఆధారాలతోటి అవి ఏవైతే వాళ్ళకి కావలసినటువంటి సేవలు ఉన్నాయో వాటన్నిటి కూడా గవర్నెన్స్ ద్వారా అందించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం అయితే మాత్రం ఒక అంటే వినూత్నమైనటువంటి రీతిలో సేవలు ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో అయితే మాత్రం శ్రీకారం చుడుతుంది. ఇక శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలే, వెనెజువేలాలో 920కి చేరిన మృతుల సంఖ్య, ఆచూకీ లభించిన వారి సంఖ్య 50,000కు పైనే. కరాకస్ల గువెరల్లో హృదయ విదారకర దృశ్యాలు, కాపాడంటూ శిథిలాల కిందున్న వారి ఆర్తనాదాలు, కూలిపోయే స్థితిలో వేలాది ఇళ్ళు, వాటిలోకి వెళ్ళలేక పార్కులు, ఖాళీ స్థలాల్లో బాధితుల తిప్పలు, 35 టన్నుల వైద్య సామాగ్రి, మందులు పంపిన భారత్ అంటూ. వెనిజువేలాలో అయితే మాత్రం తీవ్ర ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు రిక్టర్ స్కేల్పై 7.2, మరికొన్ని చోట్ల అయితే మాత్రం 7.5గా తీవ్రతతో అయితే మాత్రం అక్కడ భూకంప తీవ్రత వచ్చినట్లు తెలుస్తుంది. చాలా భవనాలు అయితే మాత్రం పేక మేడల్లో అయితే మాత్రం కూలిపోయిన పరిస్థితి. ఇక శిథిలాల కింద మాత్రం దాదాపు చాలామంది వారి యొక్క ఆర్తనాదాలు విధిస్తుంది. 50,000 మందికి పైగానే వాళ్ళ యొక్క శిథిలాల కింద చిక్కుకొని వాళ్ళైతే మాత్రం ఆర్తనాదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 35 టన్నుల వైద్య సామాగ్రి, మందులు, మరోపక్క మొబైల్ ఒక వైద్య సేవా కార్యక్రమాలు కూడా భారత ప్రభుత్వం అయితే మాత్రం అక్కడికి పంపించింది. మొత్తానికి భారత్ అక్కడ పరిణామం అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అక్కడ సహాయ సహకారాలు అయితే అందిస్తుంది. ముడుపుల కోసం మలుపులు, అలైన్మెంట్లో వైసీపీ ఆటలో తిరుపతి రోడ్లో భూమన మాస్టర్ ప్లాన్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. అలైన్మెంట్లో భూములు పోయే పెద్దలకు అండగా రంగంలోకి 2 కోట్ల ముడుపులు వసూలు అంటూ కథనాన్ని అయితే చూస్తూ సరళ రేఖగా ప్రతిపాదించిన రోడ్ను ఎటు పడితే అటు తిప్పిన వైనం. నాటి డిప్యూటీ మేయర్ అలాగే కొడుకు అభినయ్ పదవిని అడ్డం పెట్టి ఇష్టారాజ్యం అంటూ కథనాన్ని చెప్పచ్చు. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి అభివృద్ధి పనుల కోసమంటూ పేదలను తొలగించి స్థలాలను తీసేసుకొని పనులు చేపట్టిన అధికారులు. వైసీపీ హయాంలో పెద్దలకు మాత్రం ఎర్ర తివాచి పరిచారు. పెద్దల కోసం తిరుపతి కార్పొరేషన్లు అయితే మాత్రం చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం అక్కడ అలైన్మెంట్లో భూములు పోయేందుకు అడ్డంగా రంగంలోకి దిగారు. దాదాపు 2 కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేశారు. మొత్తానికి ఒక సరళతరంగా వెళ్ళేటటువంటి రోడ్డును అయితే మాత్రం వాళ్ళ భూములకి అలాగే వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా రకరకాల పరిణామాలతో అయితే మాత్రం ఆ రోడ్డును వేసినట్లు తెలుస్తుంది. భూమినే దానికి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. మరోపక్క అభినయ్ ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క కథనాన్ని నడిపినట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్లాన్కి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే మాత్రం ఆయన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నలోనే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంటూ తెలుస్తుంది. ఇక ఇస్లాంలోకి మారితే బీసీ ముస్లిం హోదా లేనట్టే, వారు కేవలం ముస్లింలే అవుతారు. బీసీఎం రిజర్వేషన్ కోసమే ఆ వాదన, దానికి ఊతమిచ్చేలా తమిళనాడు జీవో, అది కోర్టు తీర్పు ఇస్లాంకు వ్యతిరేకమే అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పునైతే మాత్రం మనం చూడవచ్చు.
ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెనువిజ్జులలో ఉన్నటువంటి భూకంపానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మాత్రం ఒక బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. 920కి పెరిగిన మరణాలు, కూలిన భారీ అపార్ట్మెంటు, రోడ్డు పక్కన తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న జనం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. 3000 మందికి పైగా గాయాలు, శ్మశాన్ని తలపిస్తున్న దేశ తీర ప్రాంతం అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. అక్కడ అయితే మాత్రం భీకర పరిస్థితి ఉంది. తీవ్రత అయితే మాత్రం అక్కడ భూకంప తీవ్రత అయితే మాత్రం మన ఘోరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరొకటి అంశాన్ని చూడవచ్చు వెలుగు దినపత్రికలో. అయ్యో నల్లమల పులి, సంతతి పెరుగుతున్న ఆ మేరకు లేని వనరులు. నల్లమల్లో పులి మనుగడకు సవాళ్లు, సంఖ్యకు తగ్గట్టుగా పెరగని ఆహార వనరులు, కొత్త ఆవాసాల కోసం అమరాబాద్ వైపు పయనం, రోడ్ల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులతో ప్రయాణానికి అడ్డంకులు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కుక్కల ద్వారా కెనైన్ డిస్టెంపర్ అంటే వైరస్ అంటూ కథనాన్ని కుక్కల ద్వారా వాటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక పక్క వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇతర దేశాల నుంచి కూడా మనం చిరుతల్ని అవసరమైతే పులుల్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సంతతి పెరుగుతుంది, కానీ వాటి ఆహార అవసరాలు అవ్వచ్చు, అడవి విస్తరణ అవ్వచ్చు, లేకపోతే వాటికి ఉండొచ్చు. కానీ ప్రధానమైన కారణం రోడ్డు విస్తరణ వల్లనే అవి జనావాసాల్లోకి వస్తున్నాయి అన్నమాట. రోడ్లపైకి వచ్చి అక్కడ రోడ్లు వేస్తున్నాయి. వాటికి ఆహారం సరైనటువంటి పోషణ లేకపోవటం వల్ల ఇది అవుతుంది. వీటికి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొన్ని మన్యం జిల్లాల్లో చిరుత సంచారం, మరోపక్క లేగదోడ్లపై దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. అలాగే పోలవరం పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్యకాలంలో పులిని పట్టుకొని మళ్ళీ అటవీ ప్రాంతంలో వేయటం జరిగింది. దాన్ని జియో ట్యాగ్ ఏర్పాటు చేసి అది ఎటు వెళ్తుంది, దాని కదలికలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే పులిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత జనావాసాల్లోకి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటవీ శాఖ అయితే మాత్రం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చేసింది. నీటి బాధితులను మర్చిపోయారా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆయనపై ప్రశంసలు కురిపించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు చనిపోయిన ఆ పిల్లలు గుర్తుకు రాలేదా అని రాహుల్ గాంధీ ప్రశ్నించినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక డిగ్రీ పీజీలో ఫీల్డ్ వర్క్ తప్పనిసరి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీ, స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు, ఇక 15 నుంచి 20% క్రెడిట్ల కేటాయింపు, స్టార్టప్ ఐడియాలు, హ్యాక్థాన్స్, కమ్యూనిటీ సర్వీస్ కూడా క్రెడిట్స్, రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండా నిర్వహణ, ఫీల్డ్ వర్క్ చేస్తేనే చేతికి పట్ట, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను రెడీ చేసే పనిలో విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి, నిర్ణీత క్రెడిట్లను సాధించాల్సిందే అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ముఖ్యంగా ఫీల్డ్ వర్క్ అయితే మాత్రం తప్పనిసరి డిగ్రీ పీజీలోనే, అంటే వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాత పీజీలో కూడా వాళ్ళకి ఫీల్డ్ వర్క్ అయితే కంపల్సరీ. ఎక్స్పీరియన్స్ మొత్తానికైతే మాత్రం లెర్నింగ్ పేరుతో కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడం కోసం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం డిగ్రీ అలాగే పీజీల్లో కూడా వాళ్ళకైతే తర్ఫీదు ఇచ్చే యోచనలో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు తర్వాత డిగ్రీ అవ్వచ్చు లేకపోతే పీజీ అవ్వచ్చు, తర్వాత వాళ్ళు ఉద్యోగ అవకాశాలకి మరోపక్క ఉపాధికి తర్ఫీదు అయ్యే విధంగా అయితే మాత్రం వాళ్ళని ఒక నిర్ణీత ఉద్యోగానికి ఏ విధంగా ఎంపిక చేసుకునే విధంగా, ఏ విధంగా వెళ్ళాలి, ఏ ఫీల్డ్ వైపు వెళ్ళే విధంగా వాళ్ళకైతే మాత్రం ఒక అవగాహన అయితే మాత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పీజీలో మరో 4 కొత్త కోర్సులు, ఇంకా సిపి గెట్ ఫస్ట్ ఫేజ్లో అందుబాటులోకి, మొత్తం 8 కోర్సులకు టీజీసీహెచ్సి గ్రీన్ సిగ్నల్ అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. అంటే ఒక పక్క పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా అయితే మాత్రం కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక 13,541 కిలోమీటర్ల కొత్త రోడ్లు, R&B పంచాయతీ రాజ్ రోడ్లకు 2 ఏళ్ల తర్వాత మోక్షం, 19,300 కోట్లతో పనులు, హ్యామ్ రోడ్లకు వర్క్ ఏజెన్సీలతో ముగిసిన ఒప్పందాలు, రేపు సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం. తెలంగాణలో అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే మాత్రం మొత్తం 19,300 కోట్లతో రోడ్లకు అంటే ఏజెన్సీలతో ముగిసినటువంటి ఒప్పందాల నేపథ్యంలో ఈ యొక్క ఒక అవగాహనకు వచ్చి అయితే మాత్రం ఇక పంచాయతీలకు అయితే మాత్రం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లేదు. ఆగస్టు 20 కల్లా మూసీ ఫేజ్ 1 పనులు టైం లైన్ ప్రకారం మొదలు పెట్టాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మొత్తానికైతే మాత్రం మూసీ ప్రక్షాళనకు సంబంధించి కొంత భూసేకరణ అవ్వచ్చు, లేకపోతే కొన్ని పనులు కూడా దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో
సైనికులకు సంబంధించినటువంటి ఆ మిలిటరీకి సంబంధించినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో, రక్షణ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి ప్రతిఫలంగా వేరే చోట ఇచ్చే విధంగా ఒక అవగాహన ఒప్పందం అయితే కుదరటం జరిగింది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో మూసీ ఫేజ్ 1 పనులు అయితే మాత్రం టైం ప్రకారం మొదలు పెట్టాలి. అధికారులకు అయితే మాత్రం ఆగస్టు 20 కల్లా పనులు అయితే మాత్రం మొదలు పెట్టాలన్నట్టుగా చెప్తున్నాం. మొత్తానికి ఆ భూములకు సంబంధించి ఒక క్లియర్ అవ్వడంతో ఫేజ్ 1కి అయితే మాత్రం మార్గం సుగమైనట్టు తెలుస్తుంది. మొత్తానికి దీనిపై అయితే మాత్రం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు ఒక క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో దాన్ని ఫస్ట్ ఫేజ్ అయితే మాత్రం ప్రారంభించాలని చెప్పేసి కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక మొత్తానికి త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన, కొందరు అవుట్, మరికొందరు శాఖల మార్పు, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం, పలువురు కీలక మంత్రుల శాఖల్లో కూడా చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కొత్త ముఖాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక మరో ప్రధానమైనటువంటి అంశం తెలంగాణలో సీఎస్గా సంజయ్ జాజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో 2.5 ఏళ్లకు పైన ఆయనకు సర్వీసు. ఉమ్మడి ఏపీలో కేంద్రంలో అలాగే అపారమైనటువంటి అనుభవం, వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన సీఎం. ఐటీ ఇండస్ట్రీ శాఖలో స్పీడ్ సీఎంఓ, ఇన్వెస్ట్మెంట్ సేల్ సీఈఓగాను అదనపు బాధ్యతలు. మొత్తానికి 1992 ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి సంజయ్ జాజు అయితే మాత్రం పలు శాఖల్లో కీలకమైనటువంటి విధులు నిర్వహించారు. ఆయన ఏ శాఖ తీసుకున్నా సరే కొంచెం దానిలో పురోగతి సాధించిన నేపథ్యంలో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి మీ సేవ ఏదైతే ఉందో ఆయనే దానికి రూపకల్పగా చేసి దాన్ని అమలయ్యే విధంగా ఆయన ఆధ్వర్యంలో అయితే మాత్రం సక్సెస్ చేయడం జరిగింది. ఇట్లా కొన్ని కీలకమైనటువంటి ఆయనకి 2.5 సంవత్సరాలు ఉంది. 2029 వరకు కూడా ఆయనకి సర్వీస్ ఉండటం. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్న నేపథ్యంలో కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయటంతో కేంద్రం రిలీజ్ చేయడంతో ఇక తెలంగాణ కొత్త సీఎస్గా అయితే మాత్రం సంజయ్ జాజు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న అయితే మాత్రం సిఎస్ రామకృష్ణారావు అయితే మాత్రం ఆయన పదవీ విరమణ చేయని నేపథ్యంలో కొత్త సీఎస్గా సంజయ్ జాజుకి అయితే మాత్రం ప్రభుత్వం మొగ్గు చూపి ఆయనకు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక రామకృష్ణారావుకి అయితే మాత్రం సీఎం అడ్వైజరీగా రామకృష్ణారావుకి బాధ్యతలు అప్పగిస్తుంది. ఎక్సెప్షియో స్పెషల్ సీఎస్ హోదాతో ఆయనకి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డి బదిలీ. ఇక జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా అహ్మద్ నదీం, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా విద్యాసాగర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియామకం అంటూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఐఏఎస్లకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మొత్తానికైతే మాత్రం సీఎస్గా సంజయ్ జాజుకే ప్రభుత్వం అయితే మాత్రం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ముఖ్యంగా రామతీర్థానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి హుండీ ఆదాయానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా తీసుకున్నటువంటి అంశం. మరోపక్క 79 లక్షల రూపాయలు అయితే మాత్రం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అంశం. మరోపక్క ఏపీలో అయితే మాత్రం ఒక పక్క ఈ గవర్నెన్స్ని మాత్రం ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కొన్ని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం, కొన్ని అయితే మాత్రం రోడ్లు అధ్వానంగా ఉన్నట్లు కొన్ని దినపత్రికల్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అలాగే కొన్ని పోర్ట్లు అవ్వచ్చు, లేకపోతే ఈ విషయం అవ్వచ్చు, ప్రైవేటు భాగస్వామ్యానికి ఎక్కువగా అవకాశం ఇవ్వటం, వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విమర్శలతోటి సాక్షి దినపత్రికలో కూడా మనం కొన్ని అంశాలను చూడవచ్చు. మరోపక్క ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బిఎల్ఓలో ఆ యొక్క ఓట్లలో క్రమంగా అంటే వాళ్ళ యొక్క చిరునామాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క అడ్రస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే సీఎస్గా సంజయ్ జాజు నియామకానికే ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపడం, సీఎస్గా ఆయనకి అవకాశం కల్పించారు. 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఆయన కంప్లీట్గా సీఎస్గా కొనసాగే అవకాశం, కొత్త ప్రభుత్వానికి వచ్చే వరకు కూడా ఆయన అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు అంత సర్వీస్ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మొగ్గు చూపడం. 1992 ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి సంజయ్ జాజుకే ప్రభుత్వం మొగ్గు చూపడం. సీఎస్గా ఈ నెలాఖరు వరకు కూడా రామకృష్ణారావు పదవీ విరమణ చేయని నేపథ్యంలో ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్ అఫిషియోగా ఆయనకు అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రచురితమైనటువంటి దినపత్రికల్లో ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.